మహాభారతం పౌరాణిక యుగంలో జరిగిన అతిపెద్ద యుద్ధంగా మహాభారతం పరిగణిస్తారు. మహాభారత కాలంలో అనేక రహస్యాలు ఉన్నాయి. వాటి గురించి చాలా కొద్ది మందికి మాత్రమే తెలుసు. పాండవులు తమ తండ్రి పాండు మరణం తర్వాత ఆయన మాంసాన్ని తిన్న ఈ కాలానికి సంబంధించి ఒక సంఘటన ఉంది. కొడుకు తన తండ్రి మాంసాన్ని తినవలసి వచ్చింది. ఈ సందర్భంలో ఈ మహాభారత కథ గురించి ఇప్పుడు తెలుసుకుందాం. నిజానికి యుధిష్ఠిరుడు, భీముడు, అర్జునుడు, నకులుడు, సహదేవుడు పాండు యొక్క వీర్యం నుంచి పుట్టలేదు. కుంతి దేవతలకు విన్నవించుకుని యుధిష్ఠిరుడు, భీముడు, అర్జునులకు జన్మనిచ్చింది. పాండు రెండో భార్య మాద్రి కూడా కుంతి చేసిన మంత్రాల సహాయంతో నకులుడు, సహదేవులకు జన్మనిచ్చింది. పాండు తన కొడుకులకు తన గుణాలు లేవని ఎప్పుడూ బాధపడుతూ ఉండేవారు. ఆయన వీర్యం నుంచి పుట్టకపోవడం వల్ల 5 పాండవులకు పాండువలే జ్ఞానం, తెలివి, నేర్పు లోపించింది. పాండురాజు మరణం తర్వాత ఆయన 5 కుమారులు ఆయన మాంసాన్ని తింటే వారు తమ తండ్రి యొక్క అన్ని గుణాలు వారసత్వంగా పొందుతారని వరం పొందారు. పాండు చనిపోయాక తండ్రి కోరిక మేరకు 5 అన్నదమ్ములు కలిసి మాంసాహారం తిన్నారట. తన శరీర మాంసాన్ని పంచుకొని తినడం వల్ల తండ్రి గుణాలు పాండవులకు చేరాయంటారు. సహదేవుడు మాంసాహారం ఎక్కువగా తినేవాడని కూడా అంటారు. అందుకే సహదేవుడికి గుణాలు ఎక్కువ. అయితే మరొక కథనం ప్రకారం సహదేవుడు మాత్రమే తన తండ్రి మాంసాన్ని తిన్నాడు. సహదేవుడు తన తండ్రి మెదడుని 3 భాగాలుగా విభజించాడంటారు. మొదటి భాగం తినడం ద్వారా సహదేవుడికి చరిత్ర, జ్ఞానం వచ్చింది. రెండో మొక్క తినడం వల్ల వర్తమానం గురించి, మూడో మొక్క తినడం వల్ల భవిష్యత్తు గురించి జ్ఞానం వచ్చిందంటారు. దీని కారణంగా సహదేవుడు భవిష్యత్తులో జరిగే సంఘటనలను ఊహించగలిగాడని చరిత్ర చెబుతోంది. రేణుక ఎల్లమ్మ తల్లి ఆశీస్సులతో ఫోన్ ద్వారా జ్యోతిష్యం చెప్పబడును. గురూజీ శ్రీనివాసరాజు జ్యోతిష్యంలో అపారమైన అనుభవం ఉన్న గురువు గారు మీకు ఏ సమస్య ఉన్నా పరిష్కారం చూపుతారు. ప్రేమ, పెళ్లి, విదేశీయానం, ఆరోగ్య సమస్యలు, ఆర్థిక ఇబ్బందులు, వాస్తు, దాంపత్య సమస్యలు, కుటుంబ కలహాలు, వ్యాపార సమస్యలు ఇలా అన్నింటికీ పరిష్కారం చూపబడును. మీరు ఫోన్ ద్వారా లేదా వాట్సాప్ ద్వారా గురూజీని కాంటాక్ట్ అవ్వచ్చు. మీ డేట్ ఆఫ్ బర్త్, మీ ఫోటో బట్టి జ్యోతిష్యం చెప్పబడును. మీరు ఎక్కడెక్కడో జ్యోతిష్యం చేపించుకొని నిరాశలో ఉన్నారా? ఒకసారి ఈ గురువు గారిని సంప్రదించండి. మీ సమస్యకు పరిష్కారం పొందండి. సెల్ నంబర్ 709888851111